పహల్గామ్ ముష్కరులు ఎక్కడ నక్కినా ఎక్కడ దాక్కున్నా ఏరి పారేస్తాం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. 140 కోట్ల మంది ప్రజలు ఉమ్మేస్తే కొట్టుకుపోయే పాకిస్తాన్ కూడా భారతదేశానికి సవాల్ చేయడం అంటే, వాళ్ళు చేసే అరాచకాలు చూస్తుంటే వాళ్ళు వెనక ఎవరున్నా ఎంతటి వారున్నా తొక్కి నారేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక: సాయం అందించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవడో సాయం అందిస్తున్నాడో ఏ దేశం ఆ దేశానికి అండగా ఉంటుందో కూడా తెలుసు. అలాంటి వాళ్ళను కూడా తొక్కి నార తీస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచానికి భారతదేశం చెప్పేది ఒక్కటే: ముష్కరులను, వాళ్ళకు అండగా ఉండేవాళ్ళని, వాళ్ళకు సాయం అందిస్తున్న వాళ్ళని గుర్తించి శిక్షిస్తాం. ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా లాక్కొచ్చి భారతదేశం దెబ్బేంటే రుచి చూపిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరించారు. ప్రపంచం కళ్ళలో కూడా ఊహించిన విధంగా ముష్కరులను శిక్షిస్తామని చెప్పి, వాళ్ళకు అండగా ఉంటున్న వాళ్ళు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి తీవ్రంగా కఠినంగా హెచ్చరించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గామ్ మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా 1 నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడి చేసిన శత్రు మూకల చర్యగా ప్రధాని మోడీ వర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు, కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ బాధితులకు హామీ ఇస్తున్న బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్థావరాలను, వారి కుట్రలను నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసనమైంది. 140 కోట్ల మంది భారతీయులు ఒకటిగా నిలిచి ఉగ్రమూకల వెన్నెముకను విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉగ్రవాదంతో భారత్ ఐకమత్య స్ఫూర్తిని బద్దలు కొట్టలేరు. ఉగ్రవాదానికి శిక్ష తప్పదని మోడీ స్పష్టం చేశారు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ముష్కరులు నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ కాశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. పీఓకే మీద దాడి చేసి పీఓకే నుంచి పాకిస్తాన్ తరిమివేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే కానీ ఆ పాకిస్తాన్ కుట్రలని, దాడులని, ఆ ముష్కరులని మనం కట్టడి చేయలేమని చెప్పి అర్థమైనట్టుంది. ప్రధానమంత్రి గారికి సీరియస్గా ఉన్నారు. పీఓకేని మనం స్వాధీనంలోకి తెచ్చుకుంటే కానీ వాళ్ళ ఆట కట్టడం కుదరదు అన్న అభిప్రాయంతో దేశ ప్రజలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కి బుద్ధి వచ్చేలా గట్టి దెబ్బ కొట్టకపోతే భవిష్యత్తులో ఈ చిల్లర పనులు, చిల్లర వేషాలు వేస్తూనే ఉంటారు. భారతీయుల ప్రాణాలు తీస్తూనే ఉంటారు. గట్టిగా బుద్ధి చెప్పాలంటే పీఓకేని స్వాధీనం చేసుకుని పాకిస్తాన్కి అండగా ఉన్న దేశాలకో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాత్రికులు వెళ్తేనే అక్కడ ఉపాధి లభిస్తుంది స్థానికులకి. ఆ ఉపాధిని లేకుండా చేస్తున్నారు ఈ ముష్కర మోకలు. స్థానికులు కూడా తిరగబడి వాళ్ళని తరిమి కొట్టకపోతే జీవనోపాధి కోల్పోయే పరిస్థితి కూడా ఉంది స్థానికులకి. అది స్థానికులే తేల్చుకోవాలి. స్థానికులందరికీ తెలుసు ఎవరు స్థానికుడో, ఎవడు బయట నుంచి వస్తున్నాడు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా కాశ్మీర్ ప్రజలకు ఉంది.